హాయ్ ఫ్రెండ్స్, 133 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ 2 BHK హౌస్ చూద్దామండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కేటగిరీలో ఈ హౌస్ ఉంటుందండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు ఉంది. ఓ 50 lakhs బడ్జెట్లో మంచి ఇల్లు ఉంటే పెట్టండి అడుగుతున్నారు కదా, మీకోసమే తీసుకొచ్చండి. అవుట్ సైడ్ అయితే కార్ పెట్టుకోవచ్చు. మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 feet రోడ్ అండి. లోపలైతే బైక్స్ పెట్టుకునే పార్కింగ్ ఏరియా అయితే ఉంది. మనకి పక్క బిల్డింగ్ కూడా మన ఛానల్లో వీడియో అయితే పెట్టండి. వీడియో ఎన్కౌంట్లో కూడా వస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అయితే 3 BHK హౌస్ అండి. సౌత్ ఫేసింగ్ లో 3 BHK హౌస్ అండి. ఇది వచ్చి 2 BHK హౌస్ అండి. ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 18x68 అండి. ఇది 136 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. మీకు స్టార్టింగ్ లో 133 అని బై మిస్టేక్ చెప్పానండి. 136 square yards లో కట్టించారండి. ఇది సెన్స్ లో చూస్తే 2.8 cents అయితే వస్తుందండి. పార్కింగ్ ఏరియా యూజ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. లోపలైతే బైక్స్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్వుడ్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. సౌత్ వైపు సింహద్వారం తీసుకున్నారండి. ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారు. అలాగే ఈస్ట్ వైపు సౌండ్ వచ్చి 2.5 feet తీసుకున్నారండి. పార్కింగ్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ బైక్స్ అవి వాచ్ చేసుకుని ఒక ట్యాప్ ఇచ్చారండి. ల్యాండింగ్ కింద స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకుని కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మెయిన్ డోర్ తీసి లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. మెయిన్ డోర్ తీసి లోపలికి అంటే 2x4 వెట్ టైల్స్ యూజ్ చేశారండి. ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది మార్బుల్ స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 10x13.5 సైజులో తీసుకున్నారండి. లోపల యూజ్ చేసిన కలర్స్ డిజైన్స్ కూడా చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. ఫ్రెండ్స్, మనకి హాల్ ఎలా వచ్చి 10 అడుగులు అండి. విత్ వచ్చి 10 అడుగులు అండి. లెంత్ వచ్చి 13.5 అడుగులు తీసుకున్నారు. సెంటర్ లో ఇక్కడ టీవీ యూనిట్ చేయించారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే సింపుల్ గా చేయించారు. ఈజీగా మనకి 50 fences టీవీ అయితే సరిపోతుందండి. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇల్లు చాలా బాగుంటుందండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది క్లియర్ గా చెప్తానండి. లోపల గుమ్మాలు కిటికీలు అన్ని కూడా గ్రానైట్ తో చేయించారండి. టవల్ పీస్ విండోస్ తీసుకున్నారు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాల్ చూసారు కదా, పర్లేదండి, స్పేసెస్ గానే వచ్చింది. సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. లోపల ఇంటీరియర్ యూజ్ చేసిన కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. చాలా లైట్ కలర్స్ తీసుకున్నారు. ఇలా స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు అయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. తర్వాత కిచెన్ తీసుకున్నారండి. ఈ వే వచ్చి 4 అడుగులు తీసుకున్నారు. పైన టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. ఒకటే ప్యాటర్న్ లో మనకి లోపల కలర్స్ అన్ని కూడా వేయించారు. లోపల గుమ్మలన్నిటికీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ 9x12 సైజులో తీసుకున్నారు. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు అయితే సెంటర్ లో ఒక విండో తీసుకున్నారు. లోపల సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. లోపల యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. లైట్ వైలెట్ కలర్ యూజ్ చేశారండి. బెడ్రూమ్ లో నార్త్ వెబ్ వాల్ కి అయితే వాల్ డ్రాప్ చేయించారండి. ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. మ్యాటి ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. టోటల్ గా సెల్ఫ్స్ అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గానే వచ్చినాయి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. ఈ కబోర్డ్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి, బాత్రూమ్ డోర్ కనిపించకుండా. ఈ వాష్రూమ్ వచ్చి 4.5x5 సైజులో తీసుకున్నారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. లోపల సూట్స్, ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తారు. ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. గృహప్రవేశం రెడీగా ఉంది. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా మంచిగానే చేయించారు. మనకి ఇక్కడ ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి. బెడ్రూమ్ డోర్ ఆపోజిట్ లోనే ఈస్ట్ వైపు వెళ్ళినాకైతే ఇక్కడ ఒక డోర్ తీసుకున్నారు. మనకి బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ మంచిగా ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. ఈ బిల్డింగ్ ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ రాయడపాలెంలో అయితే ఉంటుందండి. రాయడపాలెం సెంటర్కి ఇంటి దగ్గర నుంచి 1 kilometer దాటి వస్తుందని. ఇంటి దగ్గర స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా దగ్గరలో ఉంటాయి. చాలా మంచి లొకాలిటీలు ఇల్లులు అయితే ఉన్నాయండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ దాటి కొంచెం ఫ్రంట్ కి వస్తే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. లెఫ్ట్ సైడ్ వచ్చి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా 9x11 సైజులో తీసుకున్నారు. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే వచ్చిందండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. వెస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సౌత్ వైపు వాళ్ళకి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. మ్యాటి ఫినిష్ తో తీసుకున్నారు. హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చినట్టుగానే వచ్చిందండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. కన్స్ట్రక్షన్ అయితే మంచిగానే చేయించారు. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 58 lakhs చెప్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాం చూడండి, 58 లక్షలు చెప్తున్నామండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈస్ట్ వైపు డోర్ వచ్చింది కదా, కావాలంటే అక్కడ పార్టీషన్ చేసుకుని అది ఒక సింగిల్ బెడ్రూమ్ అని అదొక సింగిల్ బెడ్రూమ్ కింద డివైడ్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ కిచెన్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ ప్లేస్ లో ఇలా సింగిల్ బెడ్రూమ్ కూడా చేయించుకొని మన రెంట్ల పర్పస్ ఇచ్చుకోవడానికి కూడా బాగుంటుంది.
ఈ ప్లేస్లో మనకి పార్టీషన్ అయితే వస్తుందండి. మనకి ఈ డోర్ దగ్గర పార్టీషన్ చేయించుకుని అయితే మనం డివైడ్ చేసుకుని ఎలా కాలితే అలా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటే రెంట్లు అయితే ఎక్కువ వస్తుంది. ఆ పర్పస్లో కూడా ఈ హౌస్ తీసుకొచ్చండి. మనకి ఇక్కడ వాయులో కిచెన్ తీసుకున్నాను. కిచెన్ కూడా చాలా స్పేసెస్గానే వచ్చింది. ఇక్కడ ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఇక్కడ సిమ్లీ పెట్టుకున్న కూడా ప్రొవిజన్ ఇచ్చారు. నార్త్ పెప్కి అయితే ఒక కిటికీ ఇచ్చారండి. సెల్ఫ్స్ అయితే పర్లేదండి, మంచిగానే ఇచ్చారు. ఇక్కడ గ్లాస్ యూజ్ చేశారు. పైన వచ్చి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న కటికి ఇచ్చారండి. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారు. ఇవి కూడా SS బాస్కెట్స్ తీసుకున్నారు. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. కిచెన్ స్పేసెస్ గానే వచ్చింది. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ వచ్చి 58 lakhs చెప్తున్నాం కదా. ఇది మన ఛానల్ తరపు నుంచి వస్తే 58 lakhs చెప్తున్నాను. బయట మార్కెట్లో 60 lakhs వరకు చెప్తున్నారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో పూజ రూమ్ అయితే రాలేదండి. ఇక్కడ పూజ మందిర్ ఇస్తారండి. కావాలంటే ఆ వాల్కి మనకి పూజ మందిర్ చేంజ్ చేస్తారు. ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి నార్త్ వైపు కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారండి. అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు కదా, చూద్దాం రండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని ప్రొవిజన్ ఇచ్చారండి. నెక్స్ట్ వైపు కూడా సెట్ బ్యాక్స్ చూడొచ్చు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్ ఇంటి డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను చూడండి. సౌత్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. 58 lakhs చెప్తామండి. మాట్లాడుకోవచ్చండి. 80% కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్ గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసి మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దంటే మాకు కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే రండి, మేమే దగ్గర ఉండి చూపిస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి మీద కావాలంటే ఇంకో 2 floors వరకు కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఒక ఫ్లోర్కి అయితే ఆల్రెడీ పర్మిషన్ అయితే ఉంది. 2 floors అయితే వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. రెడీగా మనం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.